ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు కుటుంబానికి 50 లక్షల పరిహారం చెక్కును రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామంలో దివంగత ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించిన స్థానిక ప్రజాప్రతినిధులు 50 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కును శ్రీనివాసరావు భార్య, పిల్లలకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు హత్య బాధాకరమని, అత్యంత దారుణమని అన్నారు చీఫ్ కన్జర్వేటివ్ భీమ్ నాయక్. ఇక వారి కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం అందజేశామని తెలిపారు. సో మనందరికి తెలుసు, చాలా బాధాకరమైన విషయం. మాలో ఒకరైన శ్రీనివాసరావు గారు చనిపోవడం. సో దానికి ఇమీడియట్గా ప్రభుత్వం స్పందించి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం. వెంకటేశ్వర్లు నా పేరు సార్. ఈ చలమల శ్రీనివాసరావు మరణం ముందు చలమల శ్రీనివాసరావు మా బ్రదర్ సార్, సొంత తమ్ముడు, 5వ తమ్ముడు సార్. ఇతనికి ఈ దారుణం జరగడం చాలా బాధాకరమైన విషయం సార్. ఇక్కడ మరి ఎందుకంటే 22వ తారీఖు అతను డ్యూటీల మీద వెళ్ళటం, అంత తీవ్రంగా అతన్ని మరి హింసించడం అనేది హింసించి చంపడం అనేది బాధాకర విషయం సార్. మరి ఇలాంటి పునరావృతం కాకుండా మరి గవర్నమెంట్ కొంత చర్య తీసుకోవాలని కోరుతున్నాను.